హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? బట్ సూటబుల్ ప్రైస్తో అండ్ సూటబుల్ కంటెంట్ సెర్చ్ చేసినప్పుడు దొరకట్లేదా? సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో విషయానికి వస్తే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో దీంట్లో మనం టోటల్ కోర్స్ యొక్క సిలబస్ ఏంటి అండ్ కోర్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది మనము ఈ వెబ్సైట్ నుండి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఈ వెబ్సైట్ అనేది మనం వీడియో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు కూడా వన్స్ చెక్ చేసుకొని ఇఫ్ నచ్చితేనే ఎన్రోల్ అవ్వచ్చు. సో మీకు ఫస్ట్ కోర్స్ యొక్క సిలబస్ చూపిస్తాను. కోర్స్ యొక్క సిలబస్ చూసినట్టయితే ఫస్ట్ మనకి డెవాప్స్ ఇంట్రడక్షన్ ఉంది. ఓకేనా? సో డెవాప్స్ ఇంట్రడక్షన్లో డెవాప్స్ అంటే ఏంటి అండ్ బేసిక్ ఎస్డిఎల్సి ప్రాసెస్ గురించి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే నీట్గా ఉంటుంది. ఓకేనా? అది కూడా మనం తెలుగులో ఎక్స్ప్లెనేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ లైనక్స్. సో లైనక్స్ టూల్లో మనకి ఈ సబ్ టాపిక్స్ని అయితే మనం కవర్ చేస్తున్నాం. ఓకేనా? ఫైల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, డైరెక్టరీస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఓకేనా? అండ్ విఐఎం ఎడిటర్ అంటే ఏంటి, యూజర్స్ గురించి, గ్రూప్స్ గురించి, వీటన్నిటి గురించి, ఫైల్ పర్మిషన్స్, ఈ సబ్ టాపిక్స్ అన్నీ కూడా మనము కవర్ చేస్తున్నాం. లైనక్స్లో మనకి లాట్ ఆఫ్ కమాండ్స్ అయితే మనకి ఈ కోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. ఓకేనా? ఏ స్ట్రీమ్లో వర్క్ చేసినా మనకి లైనక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గిట్ అండ్ గిట్ హబ్ని కూడా మనం కవర్ చేస్తున్నాం. ఓకేనా? సో గిట్లో లైక్ మనం బేసిక్ కమాండ్స్ ఏం యూజ్ చేస్తాం, కమిట్ ఏ విధంగా చేస్తాం అండ్ పుష్ ఏ విధంగా చేస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ గిట్ హబ్లో రిపోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ప్రైవేట్ రిపో, పబ్లిక్ రిపో, అండ్ గిట్ హబ్లోకి మనం కోడ్ని ఏ విధంగా పుష్ చేయాలి, ఏ విధంగా పుల్ చేయాలి, అండ్ ఏ విధంగా క్లోన్ చేసుకోవాలి, అండ్ గిట్ ఫోర్క్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు నీట్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? గిట్ గురించి, గిట్ అండ్ గిట్ హబ్ గురించి. అండ్ నెక్స్ట్ మావిన్ టూల్లో వచ్చేసి మనం ఒక అప్లికేషన్ని .var ఆర్ .jar ఫైల్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాము. సో మనకి మావిన్ యొక్క లైఫ్ సైకిల్ ఏంటి, అసలు ఫస్ట్ మావిన్ అంటే ఏంటి, ఇది ఎందుకు యూస్ అవుతుంది అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది కోర్స్లో. అండ్ నెక్స్ట్ జెన్కిన్స్లో మనకి జెన్కిన్స్ యొక్క వర్క్ ఫ్లో ఏంటి, మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ గురించి, ఓకేనా? అండ్ పైప్లైన్స్ని ఏ విధంగా బిల్డ్ చేస్తాం, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. అండ్ నెక్స్ట్ డాకర్లో వచ్చేసి మనం డాకర్ యొక్క ఇంట్రడక్షన్. ఓకేనా? ఫస్ట్ మీకు డాకర్ గురించి తెలియాలి అంటే ఫస్ట్ వర్చువలైజేషన్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో వర్చువలైజేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ తర్వాత మనం డాకర్లోకి ఎంటర్ అవుతాం. సో డాకర్లో మనం ఇమేజెస్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, కంటైనర్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, బేసిక్ డాకర్ ఫైల్ని ఏ విధంగా రాయాలి, సో డాకర్ ఫైల్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, వాటి గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనకి ఉంటుంది. అండ్ డాకర్ హబ్ గురించి, అండ్ డాకర్ హబ్లో మనం ఇమేజెస్ని ఏ విధంగా పుష్ చేస్తాం, ఏ విధంగా పుల్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్యూబర్నెటిస్ టూల్లో వచ్చేసి మనం టోటల్ క్యూబర్నెటిస్ యొక్క హిస్టరీ, ఓకే, మనకి టోటల్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ కంట్రోలర్ ప్లేన్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి, ఓకేనా, అంటే మాస్టర్ కాంపోనెంట్స్ ఏంటి, అండ్ వర్కర్ నోడ్ కాంపోనెంట్స్ ఏంటి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ని మనం ఈ కోర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాన్సిబుల్ అనేది మనకి ఆటోమేషన్ టూల్. సో యాన్సిబుల్ అంటే ఏంటి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది, యాన్సిబుల్ యొక్క వర్క్ ఫ్లో ఏంటి, ఓకే, యాన్సిబుల్లో మనం ప్లేబుక్స్ ఏ విధంగా రాస్తాము, మల్టిపుల్ సర్వర్స్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాము ఈ ప్లేబుక్స్ రాస్తూ అనేది మీకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. ఓకేనా? మనం ప్రాక్టికల్గా ఒక మల్టిపుల్ సర్వర్స్లో ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేస్తాం ఈ ప్లేబుక్స్ రాస్తూ. సో వాటిని ఏ విధంగా రాయాలి, మనకి ప్లేబుక్స్ని ఏ విధంగా రాయగలుగుతాం అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ప్రొమీథియస్ అండ్ గ్రఫానా గురించి కూడా మనకి ఈ కోర్స్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం, మానిటరింగ్ టూల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏడబ్ల్యూఎస్ గురించి కూడా మనం ఈ కోర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం.
అంటే మనం డెవాప్స్ నేర్చుకోవడానికి మనకి ఎంతవరకు ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ అవసరమో సో అంతవరకు మనం ఈ ఏడబ్ల్యూఎస్ని అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? మీకు ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ని కూడా మనం ఈ కోర్స్తో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ఇవి. సో EC2, S3, VPC అండ్ సెక్యూరిటీ గ్రూప్స్, IAM గురించి రావాలి. బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ వీటితో పాటు ఇంకా లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, ఓకే, ఆటో స్కేలింగ్, వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ కూడా మీకు చాలా వరకే వస్తుంది. అండ్ నెక్స్ట్ టెరాఫామ్లో వచ్చేసి మనము టెరాఫామ్లో ఇంట్రడక్షన్ చూస్తాం. ఓకేనా? అండ్ టెరాఫామ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, టెరాఫామ్ కమాండ్స్ ఏంటి, ఓకేనా? మనకి IAC కోడ్ ఉంటుంది కదా, సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా బిల్డ్ చేస్తున్నాం, స్టేట్ ఫైల్, వీటన్నిటి గురించి కూడా మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో టోటల్ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి తెలుగులో ఉంటుంది. ఓకే, సో ఈ తెలుగులో ఉండడం వల్ల మీకు అండర్స్టాండింగ్కి చాలా ఈజీ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి కాన్సెప్ట్ వైజ్గా మనకి ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని మనం ప్రాక్టికల్గా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది మనకి టోటల్ డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ సిలబస్. దీంతో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, మనకి రోబోషాప్ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఇది మనకి యాన్సిబుల్ యూజ్ చేసి మనము ప్రాజెక్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, వితౌట్ డెవాప్స్ టూల్స్ మనకి ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఉంది, సో దాన్ని మనం ఏ విధంగా ఆటోమేట్ చేసాము, ఇదంతా కూడా మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు క్లాసెస్ ఉంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో 100% షూర్గా చెప్పొచ్చు మీకు డెవాప్స్ అంటే ఏంటి అనేది మీకు చాలా ఐడియా వస్తుంది ఈ కోర్స్ ద్వారా. ఓకేనా? సో ఇది మనకి సిలబస్. అండ్ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినసరికి మనకి ఇక్కడ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. ఓకేనా? 24/7 అంటే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ డౌట్ సెషన్లో జాయిన్ అవ్వచ్చు. డౌట్ సెషన్లో జాయిన్ అవ్వడానికి వీలు అవ్వకపోతే మనకి కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో. సో అక్కడైనా మీరు మీ క్వెరీస్ని పోస్ట్ చేయొచ్చు, మేము మీకు క్లారిఫై చేస్తాం. అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగులో ఉంటుంది. ఓకేనా? సో మీకు టోటల్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్స్టాండింగ్ చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఈ కంటెంట్ అంతా కూడా మేము రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు నచ్చిన టైంలో వినొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ 100 hours రికార్డెడ్ కంటెంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ రికార్డెడ్ కంటెంట్ అనేది వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడైనా వినొచ్చు మీరు మీ క్లాసెస్ని. అండ్ కోర్స్ ఫీ వచ్చేసరికి మనకి ఓన్లీ 2999 రూపీస్ మాత్రమే. ఓకేనా? సో ఇంత లో ప్రైస్తో మనము చాలా కంటెంట్ని అయితే మనం ఈ కోర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మీరు డెమో చెక్ చేయండి. డెమో చెక్ చేశాక ఇఫ్ నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ని కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాము. వీడియో కామెంట్ సెక్షన్లో వన్స్ చెక్ చేసి డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.